నేషనల్ హైవేపై కట్టెల లోడ్ లారీ పల్టీ కొట్టింది. రహదారిపై అడ్డంగా పడింది. లారీలోని కట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఈనాంగూడ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ హైవే మీద కట్టెల లోడ్తో ఉన్న లారీ పల్టీ కొట్టింది. దీనికి సంబంధించి అక్కడైతే దీనికి ప్రమాదం ప్రస్తుతం అక్కడ హైవే దగ్గర ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వెహికల్ ని క్లియర్ చేయడానికి, అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సుధా, ఇప్పటికే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై టోల్ ప్లాజాల వద్ద విపరీతంగా వాహనాల రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రద్దీని క్లియర్ చేసేందుకు ఇటు పోలీసులు నానా తండాలు పడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరో రోడ్డు ప్రమాదం పోలీసులకు తలకు మించిన భారంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాహనదారులు కూడా నరకయాతన పడుతున్నటువంటి అక్కడ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇటు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పాటసింగారం ఈనాంగూడ ఆ ప్రాంతంలో ఒక కట్టెల లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఆ పల్టీ కొట్టింది. ఆ ప్రమాద దాటికి ఒక్కసారిగా ఆ లారీలో ఉన్నటువంటి కట్టెలు మొత్తం కూడా జాతీయ రహదారిపై పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ రోడ్డు మొత్తం లారీ అదేవిధంగా కట్టెలతో మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఇటు ఈనాంగూడ నుంచి దాదాపు ఔటర్ రింగ్ రోడ్ వరకు అంటే దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఇప్పటికే అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ కట్టెలు మొత్తం కూడా పక్కకు జేసీబీ సహాయంతో కూడా పక్కకు తప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. వాహనాలు మొత్తం కూడా దారి మళ్లించేటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం లేని నేపథ్యంలో వన్ వే ద్వారా కూడా వాహనాలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లారీని అదేవిధంగా కట్టెల లోడ్ మొత్తం కూడా పక్కకు తప్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇటు చౌటుప్పల్ వద్ద కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడక్కడ సాంకేతిక కారణాలతో కూడా వాహనాలు నిలిచిపోతా ఉన్నాయి, ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై కూడా ఇటు వాహనదారులు అయితే తీవ్ర నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్ టు విజయవాడకు వెళ్లాలంటే దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఇటువంటి ప్రమాదాలు కావచ్చు, టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి రద్దీ నేపథ్యంలో అదనంగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుండి ఇది విజయవాడ వైపు కూడా ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. అదేవిధంగా ఆ కోళ్ల పందాలు చూసేందుకు కూడా ఇటు తెలంగాణ సంబంధించిన జనం కూడా ఇటు ఏపీకి తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై మామూలు సమయంలో కన్నా ఈసారి ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాహనాలు ఫ్లోటింగ్ వెళ్తున్నాయి కాబట్టి ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ అయితే స్తంభిస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు పాటసింగారం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పొచ్చు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.